మచ్చిగారి గ్రామంలో 2025-26 ఉత్తరత సాధించి 12 మార్కులు ఎక్కువ సాధించే పైన కార్యక్రమంతో చేరుకుంటూ అంత కార్యక్రమం ఎంగ జరిగేసి అమ్మాజనం ఆధారం అన్నాను అటు గురించి కొంచెం క్లారిటీగా వీడియోలో కొంచెం సొల్లైపోయింది. ನಮ್ಮ ಚಾನಲ್ కొంచెం సబ్స్క్రైబ్ చేసినాక వెళ్ళేకురు ನಮ್ಮ పండగారంలో ఇప్పుడు వరకు ఒక ఛానల్ ఆడింది ನಮ್ಮ పండగారంలో ఏంటంటే ఎద్దువన ನಮ್ಮ పట్టణ బ్యాస్ ఒక అవేర్నెస్ అవుట్ అవేర్నెస్ కార్యక్రమం అన్నమాట ఒక ఎడ్యుకేషన్ పరంగా ఉంటుంది ఎద్దువన కూడా ನಮ್ಮ పట్టణ బేసి సొల్లనే ఉద్దేశంలో ನಾನು இந்த కార్యక్రమం అల్లెరుకు కొంచెం ఉపయోగపడు ఎత్తు వల్ల కొంచెం ನಮ್ಮ పండగారంలో కొంచెం చదువు వల్ల చదివించడానికి అనే ఉద్దేశంలో ఇంత కార్యక్రమం జరిగినందుకు కొంచెం అటెండ్ అదే అది హాజరవ్వడం అతని కార్యక్రమంలో కొంచెం జయప్రదం చేసే కూడా నేను వెళ్ళే ఉద్దేశంలో ప్రకాశం జిల్లా మొత్తం వల్ల 7 తీరరేఖ ప్రాంతాల్లో 53 మత్స్యకార గ్రామాల్లో 2025-26 సంవత్సరంలో కొత్త తరగతి చదివిన అత్తిలి అన్యోన్య మార్గటి అన్యోన్య అభో మార్గం అదే సాధించిన మార్గం పయనకు ఒక సభ ఎక్కువ ఉద్దేశంలో శ్రీరామ్ మల్టీ స్పెషలిస్ట్ మల్టీ హాస్పిటల్ ఎండి చాపాలి వంశీకృష్ణ మరియు చైర్మన్ శాంతికుమారి ఆధ్వర్యంలో అదే ఒంగోలు ఎన్జిఓస్ రీడింగ్ రూమ్లు కొత్త తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని అన్యోన్య మార్కులు ఎక్కువ సాధించిన విద్యార్థులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరగనున్న ఉద్దేశం అతను ముఖ్య గెస్ట్ దారులాగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి భూగర్భ గనులు ఖనిజ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు, తర్వాత మన మాజీ రాజ్యసభ మాజీ మంత్రివర్యులు మోపిదేవి వెంకటరమణ, తర్వాత అగ్నికుల క్షేత్రీయ కార్పొరేషన్ చైర్మన్ పాపారావు గారు, తర్వాత కొన్ని చలన ఉన్నాను అత్తంగా కొన్ని ఏడుతున్నా నా వీడియోలో కొంచెం ఎప్పుడు జరిగేసి ఆ గురించి కొన్ని చేసి యాక్చువల్లీ మోపిదేవి వెంకటరమణ ఎంట్రన్స్ దాదాపు మధ్యాహ్నం 2 గంటలు ప్రోగ్రామ్ స్టార్ట్ అవనాక దాదాపు 6 గంటలు ఒకసారి మీరు మోపిదేవి వెంకటరమణ సార్ నిన్న 3 గంటల 3:30 పోతుంది. తర్వాత కార్యక్రమం అటెండ్ వాళ్ళ నుంచి అత్తిరి ನಮ್ಮ పట్టణగారంలో స్వర్ణాంధ్ర మరడూరు స్వర్ణాంధ్ర గ్రామ వాయిల వెంకటరత్నం గారు ನಮ್ಮ మత్స్యకారులకు కాలేజీ తరఫున డిప్లొమా కాలేజీ స్థాపించిన அந்த సార్ సొన్న பேசும் వల్ల కొంచెం నమ్మలు ఏంటన్నా ఉపయోగపడే ఉద్దేశంలో అది సార్ అవకాశం లేదు అని చెప్పేసి అడిగినప్పుడు నాకు భుజం తట్టి మన మినిస్టర్ గారు నువ్వు స్టార్ట్ చేసే పద్ధతి చెప్పు, నేను నా సహకారాలు అందిస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రోజు ఇన్స్పిరేషన్ తోటి 2018లో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తే ఆయన ఈ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ప్రప్రథమంగా మత్స్య శాస్త్రాన్ని ఇంట్రొడ్యూస్ చేసినటువంటి వ్యక్తిగా నేను ఈరోజు ఒంగోలు ఫిషరీస్ పాలిటెక్నిక్ కాలేజ్ నడుపుతున్నాను. ఎందుకంటే ఈరోజు మత్స్య రంగము ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంది. ఈరోజు ప్రపంచంలోనే భారతదేశం ద్వితీయ స్థానం అయితే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం. నా దగ్గర డిప్లొమా ఇన్ ఫిషరీస్ 50 సీట్లు ఫిల్ అవుతుంటాయి. అయిపోయిన తర్వాత మత్స్య శాఖలో మన వాళ్ళు మత్స్యకారులే ఉండి మత్స్య శాఖలో పనిచేసే ఒక వ్యక్తి ఏకైక వ్యక్తి మన ఏడుగంటి శ్రీనివాసరావు గారే కనిపిస్తున్నారు.
రాష్ట్రంలో కూడా మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. మీరు డిఎఫ్ఎస్ చదవచ్చు, బిఎఫ్ఎస్ చదవచ్చు, బిఎస్సి ఫిషరీస్ చదవచ్చు, లేకపోతే బిఎఫ్ఏగా కానీ అసిస్టెంట్ ఫిషరీస్గా ఇన్స్పెక్టర్ పోస్టులు కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు కానీ, లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు కానీ, జాయింట్ డైరెక్టర్ పోస్టులు కానీ, ఇలాంటి పోస్టులన్నీ కూడా మత్స్యశాఖలో ఉన్నాయి. మీరు డిప్లొమా ఇన్ ఫిషరీస్ అయిపోయిన తర్వాత బిఎఫ్ఎస్ కోర్స్ చేసి ఆ తర్వాత ఎంఎఫ్ఎస్సి చేయొచ్చు, ఆ తర్వాత ఎంపీలు పిహెచ్డీ చేసి సైంటిస్ట్గా కావచ్చు. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో చాలా ఉద్యోగాలు ఉన్నాయి రీసెర్చ్ పోస్టులు. ఏదేమైనా ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నటువంటి మన వంశానికి అసలు ఏం చెప్పినా కూడా మాటలు సరిపోవు. ఆయనకి భగవంతుడు ఎల్లవేళ మంచి ఆరోగ్యము మేడం గారికి ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మాట్లాడాలని కూడా చాలా సమయం ఉంటుంది. చాలా మంది భక్తులు ఉన్నారు, మన పెద్దలు ఉన్నారు. ఈ విషయంలో నేను మోపే వెంకటరామనాథ గారి దగ్గరికి నేను 2 సార్లు వెళ్ళాను. సార్ నేను 2 మార్కాపురంలో కాలేజీ పెట్టున్నాను, నేను ఒంగోలుకు మార్చుకోవాలని చెప్పేసి సార్ 2 సార్లు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఫోన్ చేసి, సార్కి నువ్వు కొద్ది రోజులకి నువ్వు ఉన్నట్టయితే మంత్రిగా మన ఫిషరీస్ యూనివర్సిటీ చీరాల, బాపట్ల, రేపల్లి మధ్యలోనే సార్ ప్రపోజల్ పెట్టారు. అది సారు అనివార్య కార్యాలయంలో రాజ్యసభకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ ఫైల్ కాస్త నర్సాపురం వాళ్ళు కొట్టుకెళ్ళారు. నర్సాపురంలో ఫిషరీస్ యూనివర్సిటీ ఇప్పుడు రన్ అవుతుంది. అక్కడ కూడా మన అగ్నికుల క్షత్రియ ఎమ్మెల్యేగా ఉన్నారు మన బొమ్మిడి నాయకర్ గారు. ఏదేమైనా మన వాళ్ళు ఇప్పుడు అన్ని రంగాల్లో మన ఈ మధ్య కాలంలోనే రేవు శ్రీ విద్యా మేడం గారు మన ఫిషరీస్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఏదైనా మంచి స్థాయిలోకి మన పిల్లలు ఎదుగుతున్నందుకు చాలా సంతోషిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాకు బాగా దాంట్లో ఒక చరణం, 2 చరణాలు పాడతాను. ఆ చరణాలు వీరికి ఖచ్చితంగా అబ్సల్యూట్లీ లీక్ అవుతాయి. సో ఆ పాటని మీకు 2 చరణాలు మీకు వినిపిస్తాను. 10 మైళ్ళు నడిచి బడికి వెళ్ళిన జ్ఞాపకముందా, వైద్యుల వల్లేని పల్లెటూరి బాధ గుర్తుందా, పాఠశాల వైద్యశాల కట్టమంది పల్లె, పాఠశాల వైద్యశాల కట్టమంది పల్లె, ఊత మివ్వు నువ్వు చేతి కందిన కొడుకల్లే, తరదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాలరుణం కొంత తీర్చడానికి, ఎన్నడు నీ సొంత పనులు నిర్లక్ష్యం చేయవు, ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు, ఏడాదికి ఏడాది నీ కోసమే నీవు, అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు, తరదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాలరుణం కొంత తీర్చడానికి, కన్న తల్లి కన్న మిన్న కథానేల తల్లి, తరలుదాము తెలుగు తల్లి కాళ్ళకు ప్రణమిల్లి, తరలుదాము తెలుగు తల్లి కాళ్ళకు ప్రణమిల్లి. ఈ 2 చరణాలు ఖచ్చితంగా వంశీ గారికి పర్ఫెక్ట్గా కావాలి. ఎందుకంటే ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు డబ్బు సంపాదనే ధ్యేయంగా, అంటే డాక్టర్ వృత్తి ఇప్పుడు బాగా కాస్ట్ అయిపోయింది. అటువంటిది ప్రతి సంవత్సరం 10th క్లాస్ విద్యార్థులకి పుస్తకాలు ఇవ్వడం కానివ్వండి, వైద్య సేవ చేయడం కానివ్వండి, మీరు మీ 10 పనుల్లోనే చెప్పారు సార్. ఇప్పుడంతా ఒంగోలు మొత్తం వారు వైద్య సేవ చేస్తూ ఉన్నారు. ప్రతి ఆదివారం మెడికల్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు. ఎవరికైనా పేదలు ఉంటే వారికి సహాయం చేస్తూ ఉన్నారు. ఇవి చిన్న అందుకే పెద్దలందరి ముందు మన వంశీకృష్ణ గారి చూసి ఆ 2 చరణాలు పాడడానికి నేనే అడిగి సార్ నేను పాడతానని చెప్పి అవకాశం తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ మోపిదేవి వెంకటరమణ గారు, సార్ పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు సోదరులు రవీంద్ర గారికి, మరి డయాస్ చాలా పెద్దగా ఉంది, చాలా మంది ఉన్నారు. ఒకరా మా పాత మిత్రుడు తేజశ్రీ గారు, మా అన్నగారు బాలాజీ గారు, సత్య చైర్మన్ గారు, అలాగే పాపారావు, ఇతర పెద్దలకు, అది ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి
మా అందరి కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి ఒక చక్కటి కార్యక్రమం భాగస్వామ్యం చేసినటువంటి శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత సోదరు వంశీ గారు, శాంతి గారు, వారికి సత్యమణి గారు, కిషోర్, వీళ్ళందరూ ఒక మిత్ర బృందం. వీరందరూ కూడా పేరు పేరు మన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా మోటివేషన్ ఇన్స్పిరేషన్ కార్యక్రమం. పిల్లలందరూ కూడా మధ్యాహ్నం 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు. నేను కూడా నాకేంటంటే బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే టైం అంటే టైం రావడం అలవాటు. 3:30 కార్యక్రమంలో షార్ప్గా 3:30కి వచ్చాను. 10 నిమిషాలు లేట్కి వస్తే నేనేది తప్పు చేసినట్టు నా వల్ల లేట్ అయినట్టు నేను ఫీల్ అవుతుంటాను. సో ఈ క్రమంలో ఆల్మోస్ట్ 4 అవర్స్ పిల్లలు కూడా వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ అయిపోయింది. వీళ్ళు ఉపన్యాసాలు ఇంకెంతకాలం జనసేపు చూస్తారు, అలాగే పంపిస్తే మా ఇంట్లో మేము వెళ్తాము అనేటువంటి కొంతమంది ఐపీఎల్ ఫైనాన్షియల్ వల్ల ఫైనాన్స్ ఉపన్యాసాలు ఏంటి ఇదంతా అందులో నేను కూడా ఉన్నాను. మరి మన సామాజిక వర్గంలో 500 మార్కులు పైపెచ్చులో వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా ప్రోత్సహించాలి అనేటువంటి ఒక మంచి సంకల్పంతో గత అనుభవాలని వారి యొక్క స్వీయ అనుభవాలని మనం పరిగణలో తీసుకుని డాక్టర్ వంశీ గారు, డాక్టర్ శాంతి గారు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం గత 10 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటూ ఈ సంవత్సరం కొంచెం పెద్ద కార్యక్రమం చేయాలని ఆలోచనతో మనందరం కూడా భాగస్వామ్యం. సహజంగా పేదరికంలో పుట్టిన వాళ్ళకి కసి పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది. అది మనలో టన్నుల కొద్ది ఉంది. ఎందుకంటే మన బ్రతుకు తెరువు కోసం ప్రాణాలను పడగా పెట్టి సముదాయం మీద యుద్ధం చేస్తుంటాం బ్రతుకు తెరువు కోసం. సహజంగా ఆ కసి పట్టుదల ఉండగలిగితేనే ప్రాణాన్ని పడగా పెట్టి సాహసాన్ని ఉండగలుగుతాం. అదే సాహసాన్ని, అదే కసిని, అదే పట్టుదలని మన యొక్క భవిష్యత్ పునాదిని రూపుదిద్దుకోవడానికి, రూపకల్పన చేసుకోవడానికి విద్యారంగంలో వైట్ టైం అనేటువంటి 10th క్లాస్లో మంచి మార్కులు సాధించుకుని అక్కడ నుంచి భవిష్యత్ పునాదికి ఒక దిశ నిర్దేశించుకునేటటువంటి లక్ష్య సాధనకు కరెక్ట్ నిర్ణయం తీసుకోవాల్సిన ఎట్లంటే మన ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యడం. ఆ అంశాలకు అంకంలోకి మీరు అడుగు పెడుతున్నటువంటి ఈ సందర్భంలో మిమ్మల్ని అందరూ మోటివేట్ చేయాలంటే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కానీ లేకపోతే మీ సమయాన్ని మా సమయాన్ని వృధా చేసుకునేది కాదు. డాక్టర్ వంశీ గారు చెప్పారు వారి యొక్క కష్టం ఏ విధంగా ఉంది, ఎంత పేదరికం నుంచి వచ్చి ఏ విధంగా ఇవాళ ఏ స్థాయికి రాగలిగారు, 10 మంది మిమ్మల్ని ప్రోత్సహించే దిశగా రావడం జరిగింది. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి వ్యక్తి యొక్క విజయగాథ కనుక తప్పనిసరిగా ఏదో ఒక అంశానికి ముడిపడే ఉంటుంది. ఇక్కడ విద్యా వ్యవస్థ ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా, ఎవరు అందుబాటులో వచ్చినప్పుడు కూడా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేటువంటి నాణ్యత ప్రమాణాలతో కూడుకున్నట్టు మంచి విద్యను కనుక తన బిడ్డలకు అందించగలిగినట్లయితే తల్లిదండ్రులు వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రధానమైనటువంటి ఆస్తి అదే ఉంది. ఆ దిశలో మీరు వెళుతున్నప్పుడు ఇవాళ చూస్తున్నాం, ఎప్పుడు కూడా విద్యని ఇష్టంగా చదవాలి కానీ కష్టంతో మనం చేయలేము. ఇవాళ విద్యార్థులలో డబ్బుతో కొనుక్కున్నటువంటి పరిస్థితుల్లో కార్పొరేట్ వ్యవస్థ మనకు ఉంది. కార్పొరేట్ వ్యవస్థకు సరిసమానంగా తీరిగా పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు సోదరు కల్లు రవీంద్ర గారికి మరి ప్రయాస చాలా పెద్దగా ఉంది, చాలా మంది ఉన్నారు. ఒకరా మా పాత మిత్రుడు తేజశ్రీ గారు, మా అన్నగారు బాలాజీ గారు, సత్య చైర్మన్ గారు, అలాగే బాబారావు, ఇతర పెద్దలకు అది ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మా అందరూ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి ఒక చక్కటి కార్యక్రమం భాగస్వామ్యం చేసినటువంటి శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత సోదరు వంశీ గారు, శాంతి గారు, వారికి సత్యమణి గారు, కిషోర్, వీళ్ళందరూ ఒక మిత్ర బృందం. వీరందరూ కూడా పేరు పేరు మన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా మోటివేషన్ ఇన్స్పిరేషన్ కార్యక్రమం. పిల్లలందరూ కూడా మధ్యాహ్నం 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు. నేను కూడా నాకేంటంటే బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే టైం అంటే టైం రావడం అలవాటు.
3:30 కార్యక్రమంలో షార్ప్గా 3:30కి వచ్చాను. 10 నిమిషాలు లేట్కి వస్తే నేనే తప్పు చేసినట్టు నా వల్ల లేట్ అయినట్టు నేను ఫీల్ అవుతుంటాను. సో ఈ క్రమంలో ఆల్మోస్ట్ 4 అవర్స్ పిల్లలు కూడా వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ అయిపోయింది. వీళ్ళు ఉపన్యాసాలు ఇంకెంతకాలం ఎంతసేపు చూస్తారు, అలాగే పంపిస్తే మా ఇంట్లో మేము వెళ్తాము అనేటువంటి కొంతమంది ఐపీఎల్ ఫైనాన్షియల్ వల్ల ఫైనాన్స్ ఉపన్యాసాలు ఏంటి ఇదంతా అందులో నేను కూడా ఉన్నాను. మరి మన సామాజిక వర్గంలో 500 మార్కులు పైపెచ్చులో వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా ప్రోత్సహించాలి అనేటువంటి ఒక మంచి సంకల్పంతో గత అనుభవాలని వారి యొక్క స్వీయ అనుభవాలని మనం పరిగణలో తీసుకుని డాక్టర్ వంశీ గారు, డాక్టర్ శాంతి గారు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం గత 10 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటూ ఈ సంవత్సరం కొంచెం పెద్ద కార్యక్రమం చేయాలని ఆలోచనతో మనందరం కూడా భాగస్వామ్యం. సహజంగా పేదరికంలో పుట్టిన వాళ్ళకి కసి పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది. అది మనలో టన్నుల కొద్ది ఉంది. ఎందుకంటే మన బ్రతుకు తెరువు కోసం ప్రాణాలను పడక పెట్టి సముదాయం మీద యుద్ధం చేస్తుంటాం బ్రతుకు తెరువు కోసం. సహజంగా ఆ కసి పట్టుదల ఉండగలిగితేనే ప్రాణాన్ని పడక పెట్టి అంత సాహసాన్ని ఉండగలుగుతాం. అదే సాహసాన్ని, అదే కసిని, అదే పట్టుదలని మన యొక్క భవిష్యత్ పునాదిని రూపుదిద్దుకోవడానికి, రూపకల్పన చేసుకోవడానికి విద్యారంగంలో వైట్ టైం అనేటువంటి 10th క్లాస్లో మంచి మార్కులు సాధించుకుని అక్కడ నుంచి భవిష్యత్ పునాదికి ఒక దిశ నిర్దేశించుకునేటటువంటి లక్ష్య సాధనకు కరెక్ట్ నిర్ణయం తీసుకోవాల్సిన ఎట్లయితే మన ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యారు. ఆ అంశాలకు అంకాలకు మీరు అడుగు పెడుతున్నటువంటి ఈ సందర్భంలో మిమ్మల్ని అంతా మోటివేట్ చేయాలంటే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కానీ లేకపోతే మీ సమయాన్ని మా సమయాన్ని వృధా చేసుకునేది కాదు. డాక్టర్ వంశీ గారు చెప్పారు మన యొక్క కష్టం ఏ విధంగా ఉంది, ఎంత పేదరికం నుంచి వచ్చి ఏ విధంగా ఇవాళ వ్యవసాయం రాగలిగారు, 10 మంది ప్రోత్సహించే దిశగా రావడం జరిగింది. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి వ్యక్తి యొక్క విజయగాథ కనుక తప్పనిసరిగా ఏదో ఒక అంశానికి ముడిపడే ఉంది. మన విద్యా వ్యవస్థ ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఎవరి పట్ల వచ్చినప్పుడు కూడా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేటువంటి నాణ్యత ప్రమాణాలతో కూడుకున్నట్టు మంచి విద్యను కనుక తన బిడ్డలకు అందించగలిగినట్లయితే తల్లిదండ్రులు వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రధానమైనటువంటి ఆస్తి అదే ఉంది. ఆ దిశలో మీరు వెళుతున్నప్పుడు వాళ్ళు చూస్తున్నాం ఎప్పుడు కూడా విద్యని ఇష్టంగా చదవాలి కానీ కష్టంతో మనం చేయలేము. ఇవాళ విద్యార్థులలో డబ్బుతో కొనుక్కున్నటువంటి పరిస్థితుల్లో కార్పొరేట్ వ్యవస్థ మన ముందు ఉంది. కార్పొరేట్ వ్యవస్థకు సరిసమానంగా తీరిగా మే 31, 2026 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ గుజరాత్. அந்த மேட்ச் దాదాపు ఇంచుమించు அந்த కార్యక్రమం వరకు ಒಬ್ಬರು அந்த కార్యక్రమం అల్లే దాదాపు వందంలో దాదాపు ನಮ್ಮ ప్రకాశం జిల్లాలో దాదాపు 500 మార్కులు ఎక్కువ ఉన్నాను. దాదాపు 120 ఉన్నాము. ప్రైజ్ షీల్డ్ కానీ తర్వాత సర్టిఫికేట్ కానీ తర్వాత నగదు కానీ అది కార్యక్రమం దాదాపు పోతే కొన్నేరు ఒళ్ళే వాళ్ళ కోసం పిన్ని రెండోసారి సారు ఎంగో కార్యక్రమం చేయకుండా ఎక్కువ సొన్నారని అంత కార్యక్రమం కూడా కొన్నేరు వరాణాలు కొన్నేరు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నాడు. ఏదన్నా ఇప్పుడు అది త్వరలో సోదరంగా సొన్నారని అది కూడా కొంచెం ನಮ್ಮ ಪದ್ಮನಾಭ ನಮ್ಮ ಮಚ್ಚಿಗಾರ ಸಮಾಜ ವರ್ಗ ಒಂದು ಪೈನ ಆತರ ಒಟ್ಟು ಸಂಬಂಧ కొన్ని తేడా కొన్ని యూజ్ ఉన్న ఉద్దేశంలో వీడియో వచ్చినాను. నచ్చినాక సబ్స్క్రైబ్ చేయండి. పొద్దున్న లైక్ అడిగి నా పట్టణారంలో